వెల్కమ్ టు GGL న్యూస్. ఎమర్జెన్సీ ఏదైనా సరే 24 గంటల సదుపాయం కల్పించడానికి ఎమ్గనూరుకి శ్రీ వెంకటేశ్వర స్కానింగ్ సెంటర్ ఓపెన్ చేయబడినది. డాక్టర్ వెన్నెల. ఈరోజు కర్నూలు జిల్లాలోని ఎమ్మెనూరు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్కానింగ్ సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఎందుకంటే గతంలో ప్రతి ఒక్కరూ కాన్స్టిట్యున్సీ కర్నూలుకి వచ్చేవాళ్ళు మెడికల్ పరంగా ఏదైనా అవసరం ఉంటే. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. మొత్తం మీకు చెప్పాలంటే ప్రశాంతమైన వాతావరణం నుండి ప్రతి ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు ఎక్కడికక్కడ సేవలు అందించాలనే సంకల్పంతో డాక్టర్స్ అయితేనేమి ప్రతి రంగంలో ఉండే వాళ్ళు ముందరికి వచ్చి ఈరోజు ఎమ్మెనూరు పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కర్నూలు పట్టణానికి ఏమాత్రం తీసిపోకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పంతో ఈ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ యాజమాన్యం ఈ ల్యాబ్లో కూడా సిటీ స్కాన్ పెట్టారు. సిటీ స్కాన్ అనేది చాలా మనకు కర్నూలు పార్లమెంట్ తీసుకుంటే చాలా అరుదు. ఆలూరు, కోడుమూరు, పత్తికొండ ఈ ప్రాంతాల్లో తీసుకుంటే ఎక్కడ లేదు. కానీ ఎమ్మెనూరు పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా సిటీ స్కాన్ ఏర్పాటు చేశారు. అల్ట్రాసౌండ్ సిస్టమ్ అయితేనేమి అల్ట్రాసౌండ్, ఇంకా 2G ఎకో, 2D ఎకో, ఎక్స్రే, ప్రతి ఒక్కటి ECG అంటే ఏమాత్రం ఇక్కడ డాక్టర్లు ఏదైనా రెఫర్ చేస్తే ఇక్కడే ఉన్న అన్ని సదుపాయాలు అనే విధంగా మళ్ళీ ఈ రోజున్న టెక్నాలజీకి అందిపుచ్చుకొని వాళ్ళు ఈ నవతరం టెక్నాలజీ అందిపుచ్చుకొని కర్నూలులో కూడా ఉండే విధంగా ఏమాత్రం అసౌకర్యం లేకుండా సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ. కాబట్టి ఈ ల్యాబ్ ద్వారా ఈ ఎమ్మెనూరు ప్రజలు బ్రహ్మాండంగా ఈ సేవలను వినియోగించుకొని ఎందుకంటే రాబోయే రోజు ఎట్టుందంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం. ఎంత దూరాలకు ఏ ప్రయాసాలకు కోర్చుకోకుండా ఇక్కడే ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భారతదేశంలో 13 పాయింట్లు వచ్చినాయి పారిశ్రామిక కేంద్రాలు. అంటే పరిశ్రమలు పెట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది 13 పాయింట్లు. దాంట్లో మన కర్నూలు దేవుని దయ వల్ల ఓరకలు సెలెక్ట్ చేసినాడు చంద్రబాబు నాయుడు. పార్లమెంట్లో చెప్పకముందే మాకు చెప్పినాడు అదే మీ ఓరకలు పెట్టేశాము కర్నూలు. ఈరోజు ఏమైంది దాంట్లో 300 ఎకరాలు డ్రోన్ హబ్ ఒకటి శాంక్షన్ అయిపోయింది. 14,000 కోట్లతో సెమీ కండక్టర్లు దాంట్లోకి రావాలని చెప్పేసి సెమీ కండక్టర్లు తయారు చేసేది రావాలని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అది కానీ అసలు ఎంత వేల మందికి ఉపాధి వస్తుంది. 14,000 కోట్ల ప్రాజెక్టు ఆ ఓరకల్లో పెట్టాలి. ఓరకల్లో పెట్టడం వల్ల ఎవరికి బెనిఫిట్? మన కర్నూలు జిల్లాకి నంద్యాల జిల్లా పేరు ఉండొచ్చు కానీ సమీపం ఎవరికి? మనకు ఉమ్మడి జిల్లా. కాబట్టి ఆ ఓరకల్ బాగా డెవలప్ అయితే మనకంతా కొంచెం పారిశ్రామికంగా ఎక్కడ హైదరాబాద్ ఇక్కడ బెంగళూరు కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి. అందరినీ ఏమో మీకు తెలుసు బంద్ చేశారు నీళ్ళని. వెడల్పు కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు 2,800 కోట్ల రూపాయలతో ఎమర్జెన్సీ ఫండ్ శాంక్షన్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఎమర్జెన్సీగా 100 రోజులు అయిపోగొట్టాల పని. అది ప్యాకేజీ చేశారంతా. అంటే ఇప్పుడు 1,600 క్యూసెక్లు పడుతుంది. అట్లా 3,800 క్యూసెక్లు మారాలని చెప్పి సంకల్పం. ఎక్కువ నీళ్ళు వచ్చేటప్పుడు ఏమైతే మనకు అలొకేషన్ ఎక్కువ వస్తుంది, నీళ్ళు ఎక్కువ వస్తాయి. దాంట్లో భాగంగా మనకి ఏం రికార్డులు ఏమెంట్రీ చేసిన స్లూయిస్లు కూడా మనం ఎక్కువ పెట్టుకుంటామని చెప్పి పెట్టించాము. నీళ్ళు ఎక్కువ రావడం వల్ల స్లూయిస్లు పెంచుకొని మన కర్నూలు జిల్లా అంతా ఇప్పుడు ఆలూరు ప్రాంతం అయితేనేమి ఆ పత్తికొండ ప్రాంతం 1,890 కోట్లు నిన్న శాంక్షన్ చేశాడు మన అసెంబ్లీ సాక్షిగా. రోడ్లు ఎస్పెషల్లీ రోడ్ల కోసం అంటే ఎక్కడికెక్కడ గత ప్రభుత్వంతో పోలిసి ఎంత 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 కనబడుతుందని రైట్ నేను